స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏమంత ఆనందం ఏంటి? అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలుడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు. ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు ఇవ్వకపోతే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? గురించి మాట్లాడబోతున్నాను. వెళ్ళి మన తెలుగు ప్రాంతాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను. తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను. ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి, ఏంటి దీని కథ అన్నది. గవర్నమెంట్ బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ పిల్లు వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యో మీరు పిల్లు వేస్తున్నారు, ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లు వేస్తే, అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పిల్లు వేస్తే అది బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు. వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలుడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు. ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు ఇవ్వకపోతే నేను అమ్ముడిపోయినట్లా?